వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈ మధ్య నాకు వీకెండ్స్లోనే టైం దొరుకుతుంది వ్లాగ్ చేద్దామంటే. వీక్ డేస్ ఐఎమ్ లైక్ క్రేజీ బిజీ విత్ ద వర్క్. యూజువల్గా నవంబర్ డిసెంబర్ టైంలో ఎక్కువ వర్క్ ఉండదు, బట్ నాకు ఈసారి ఆపోజిట్లో ఉందన్నమాట. ఐ హ్యావ్ బీన్ బిజీ విత్ వర్క్ పాస్ట్ 1 month. నెక్స్ట్ మంత్ కూడా చాలా వర్క్ ఉంది. బట్ ఎనీవేస్ క్విక్ అప్డేట్, ఐఎమ్ గోయింగ్ టు ఇండియా నెక్స్ట్ వీక్. ఈరోజు సాటర్డే, నెక్స్ట్ వీక్ సండే నా ఫ్లైట్ ఉందన్నమాట ఆఫ్టర్నూన్ ఇండియాకి. ఐఎమ్ గోయింగ్ ఓన్లీ ఫర్ 21 days, లైక్ చాలా తక్కువ టైంకి వెళ్తున్నా ఈసారి నేను. ఐ హ్యాడ్ లైక్ 20 PTOs లెఫ్ట్ ఆర్ సంథింగ్ ఫర్ ద ఇయర్. నెక్స్ట్ ఇయర్కి ఎలాగో క్యారీ ఫార్వర్డ్ కావు. సో యూఎస్లోనే వేరే స్టేట్కి వెళ్ళినా కూడా చాలా మనీ అవుతుంది, బికాజ్ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ న్యూ ఇయర్ టైం కాబట్టి. అదేదో సేమ్ మనీ నేను ఐ వుడ్ రాదర్ స్పెండ్ ఇట్ ఆన్ మై ఇండియా ట్రిప్ అన్నట్టు టికెట్స్ చూస్తూ ఉండే. సో ఒక లెస్ దాన్ $1,000 ఒక టికెట్ కనిపించింది అనమాట. అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్ బుక్డ్ లైక్ లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. సో యా, ఐఎమ్ గోయింగ్ టు ఇండియా. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళా ఫ్లోరిడాకి. అండ్ ఆఫ్టర్ ఐ గాట్ బ్యాక్ ఫ్రమ్ మై వెకేషన్ ఐ గాట్ రియలీ సిక్. ఫుల్ కోల్డ్, కాఫ్ అలానే ఉందన్నమాట. అండ్ చాలా హెడేక్ కూడా ఉంది. ఎనీవేస్ లాస్ట్ 3 days నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. 3-4 days అవుతుంది నేను బయట అడుగు పెట్టక. సో ఈరోజు ఐ థాట్ ఐల్ గో టు సమ్ మాల్ ఆర్ అవుట్లెట్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ షాపింగ్ ఫర్ మై ఇండియా ట్రిప్. ఆల్మోస్ట్ థ్యాంక్స్ గివింగ్ టైమ్, సో ఐమ్ ప్రిటీ షూర్ మాల్స్లో అవుట్లెట్స్లో కొంచెం ఏదో సేల్ ఉంటుంది. సో ఐ థాట్ ఐల్ గో అండ్ డూ సమ్ షాపింగ్ ఫర్ మై ఇండియా ట్రిప్. మా సిస్టర్ కూడా ఇండియా వెళ్ళింది లైక్ 2 weeks బ్యాక్ ఆర్ సంథింగ్. సో తను కూడా చాక్లెట్స్ అవన్నీ తీసుకెళ్ళింది. సో పెద్దగా కొనేవైతే ఏం లేవు, బట్ ఏదైనా మంచిగా తక్కువలో కనిపిస్తే కొందాం అన్నట్టు. ఇండియా కంటే ఇక్కడ బెస్ట్గా ఉంది అనిపిస్తే అలా తీసుకుందాం, ర్యాండమ్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. ఇట్స్ అ ప్లాన్ ఫర్ టుడే, షాపింగ్ ఫర్ ఇండియా ట్రిప్. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఐఎమ్ లైక్ సో హంగ్రీ. బట్ లెట్స్ సీ బయట ఏమైనా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయేమో తినేసి ఏదైనా మాల్ ఆర్ అవుట్లెట్కి వెళ్దామని. సో లెట్స్ గెట్ గోయింగ్, లెట్స్ గో అవుట్, లెట్స్ గో డూ సమ్ షాపింగ్ అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. తలస్నానం చేయక 4 days అవుతుంది అనుకుంటా. పిచ్చి పిచ్చిగా ఉంది హెయిర్ అంతా కూడా. ఫుల్ హెడేక్ వస్తుంది యాక్చువల్లీ. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫస్ట్ అయితే కాఫీ ప్లేస్కి వెళ్తున్నా, సో ఐ కెన్ గెట్ కాఫీ అండ్ సంథింగ్ టు ఈట్. లంచ్ కూడా ఈరోజు బయటనే చేయవలసి వస్తుందేమో.幸福的旋律像这一段深沉的笔画般不接地，共接吻秒为夕阳。షాపింగ్ స్టార్ట్ చేసే ముందు నేనైతే ఫస్ట్ ఏమైనా మంచిగా తిని స్టార్ట్ చేద్దామని I quickly stopped by a restaurant to pick up some food. My first shopping destination was World Market. పక్కనే ఉంది అని వచ్చిన. One of my all-time favorite stores for home accessories కానీ కిచెన్ అండ్ కుకింగ్ ఐటమ్స్, ఈవెన్ ఫర్నిచర్ అండ్ సోఫాస్ అన్ని చాలా బాగుంటాయి ఇక్కడ. దే హ్యాడ్ 30% ఆఫ్. నేను ఇండియాకి తీసుకెళ్ళే ఐటమ్స్ ఇక్కడ పెద్దగా ఏం లేకుండే, సో ఐ డెంట్ బై ఎనీథింగ్, బట్ యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. టార్గెట్కి వచ్చా, కొన్ని బట్టలు తీసుకున్నా. ఈరోజు నేను డే లేట్గా స్టార్ట్ చేశా అండ్ కొన్ని టార్గెట్ స్టోర్స్కి వెళ్ళాను, వరల్డ్ మార్కెట్ అండ్ మార్షల్స్కి అలా ఒక 4 stores వెళ్ళి తినేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అవుట్లెట్కి వెళ్దాము ఇంకా అన్నట్టు డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యా. అండ్ ఇప్పుడు రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. 4:30 అవుతుంది, బట్ బయట చాలా చీకటి అయిపోయింది అనమాట, వింటర్ కదా. సో యా, విల్ సీ. ఆఫర్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. అండ్ ఈ అవుట్లెట్ అనేది చాలా పెద్ద అవుట్లెట్ అనమాట. ఇట్స్ ఇన్ న్యూయార్క్, సో ఐ మీన్ న్యూయార్క్ రైట్ నౌ. ఇది వచ్చేసి వుడ్బెర్రీ ప్రీమియం అవుట్లెట్స్ అండ్ ఇక్కడ చాలా మంచి బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. ఐ కమ్ హియర్ వెరీ ఆఫ్టెన్ టు షాప్. చాలా కార్లే ఉన్నాయి. ఐమ్ ప్రిటీ షూర్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ బిగ్ లైన్స్ ఎట్ ద చెక్అవుట్. మస్తు చల్లగా అయిపోయింది వెదర్, చాలా అంటే చాలా చలి పెడుతుంది. సో ఫర్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ న్యూ జెర్సీ అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ అవుట్లెట్, ఐ హైలీ రికమెండ్ చెకింగ్ అవుట్ వుడ్బెర్రీ కామన్ ప్రీమియం అవుట్లెట్స్. అసలు చిన్న స్టోర్స్ నుంచి చాలా లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి కదా, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్ ఆల్ అన్నమాట. దే హ్యావ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ స్టోర్స్,
స్పెషలీ ఏదైనా లగ్జరీ ప్రోడక్ట్స్ కొనాలి అన్న డియోర్, ప్రాడా, అలెగ్జాండర్ మెక్వీన్ అండ్ లాడ్ ఆఫ్ అదర్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ వుడ్బెరీ కామన్ ప్రీమియం అవుట్లెట్స్లో. ఐ ఆఫెన్ షాప్ ఫ్రమ్ హియర్. సో ఇండియాకి కూడా తీసుకెళ్లే కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఏమైనా తక్కువలో మంచిగా దొరుకుతాయేమో అన్నట్టు ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు. Bath and Body Worksలో buy 3 get 3 free or buy 2 get 1 free sale ఉండే అనమాట. So I picked up some lotions from here. I also went to Costco to buy chocolates. Hi guys, happy Thanksgiving. My flight is in 2 days. షాపింగ్ అయితే ఇంకా ఏం అయిపోలేదు, బట్ ఈరోజు థ్యాంక్స్ గివింగ్ అన్నమాట ఇక్కడ. సో ఐ మేడ్ సమ్ డిన్నర్ అండ్ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్. ఐల్ షో యూ గైస్ వాట్ ఐ కుక్డ్. ఇది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది, తను బ్రౌనీ చేసింది అనమాట. షీ మేడ్ బ్రౌనీస్ అండ్ నేను బగారా టైప్ రైస్ చేసా. ఇది గోట్ కర్రీ అండ్ కొంచెం సాలడ్ టైప్ క్యూకంబర్ అండ్ క్యారెట్ కట్ చేసా. అండ్ చపాతీలు చేసా ఈరోజు నేను ఇంట్లోనే, హోమ్ మేడ్ చపాతీస్ అన్నమాట. హౌస్ ఓ వెయిట్ చేసుకో కావాలంటే. ఇఫ్ యూ థింక్ ఇట్స్ టూ కోల్డ్ జస్ట్ హీట్ ఇట్ అప్. No. Is it spicy for your fish? No. హాయ్ గాయ్స్, హ్యాపీ ఫ్రైడే. నిన్న థ్యాంక్స్ గివింగ్, ఈరోజు డే ఆఫ్టర్ థ్యాంక్స్ గివింగ్. ఇండియాలో అందరూ థ్యాంక్స్ గివింగ్ గురించి వినే ఉంటారు. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు సేల్ ఉంటుంది, అన్నీ తక్కువలో వస్తాయి అన్నట్టు కదా. ఆ థ్యాంక్స్ గివింగ్ వర్డ్ అయితే అందరూ వినే ఉంటారు కదా, అదే థ్యాంక్స్ గివింగ్ అన్నమాట ఇది. నిన్న అన్ని మాల్స్, షాప్స్ అన్నీ క్లోజ్డ్ ఉండే అనమాట. లిటరల్లీ గ్రోసరీ స్టోర్స్ కూడా అన్నీ క్లోజ్డ్ ఉండే, ఎందుకంటే ఈరోజు సేల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు నుంచి ఈరోజు 6 o'clock ఇన్ ద మార్నింగ్, 6 o'clock ఓపెన్ అయినాయి అన్ని స్టోర్స్. నేను యాక్చువల్గా మార్నింగ్ 6 o'clock లేచి వెళ్దాం మాల్కి అన్నట్టు అలారం పెట్టుకున్నా, బట్ ఐ డిడ్ నాట్ గెట్ అప్. మా ఫ్రెండ్ కాల్ కూడా చేసింది, బట్ తన కాల్ కూడా ఆన్సర్ చేయకుండా పడుకున్నా, బికాజ్ లాస్ట్ నైట్ ఐ వాజ్ ఎడిటింగ్ టిల్ 1 o'clock అనుకుంటా. సో ఐ వాజ్ సో టైర్డ్, అలా లేవలేదు. బట్ ఎనీవేస్ ఈరోజు ఫ్రైడే, నా ఫ్లైట్ వచ్చేసి సాటర్డే. ఈసారి అన్ని నెక్ టు నెక్ అయినాయి, అంటే ఫ్రైడే వరకు వర్క్ చేస్తున్నాను నేను. సాటర్డే ఒక్కరోజే ఉంటుంది నాకు బ్యాగ్స్ అన్ని సర్దుకొని, బ్యాగ్స్ వెయిట్ చెక్ చేసి, లాస్ట్ మినిట్ ఏమైనా షాపింగ్ ఉంటే అన్నీ ఫినిష్ చేసుకొని చూసుకోవడానికి సాటర్డే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సండే రోజు ఆఫ్టర్నూనే ఉందన్నమాట ఫ్లైట్. నా ఫ్లైట్ వచ్చేసి JFK ఎయిర్పోర్ట్ నుంచి. సో ఐ హ్యావ్ టు గో అట్లీస్ట్ 3-4 hours బిఫోర్, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఈసారి అందరు అడుగుతున్నారు ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ట్రిప్ అన్నట్టు, బట్ ఐఎమ్ సో బిజీ విత్ ద వర్క్. నేను ట్రిప్ గురించి కూడా ఆలోచించట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా తక్కువ డేస్ కోసం వెళ్తున్నా కదా, 20 days కోసం అన్నట్టే. సో అంత ఆలోచించట్లేదు ట్రిప్ గురించి. బట్ ఎనీవేస్ ఐ డిడ్ వెరీ లిటిల్ షాపింగ్. ఐ స్టిల్ హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్ టు బై. నా ఇంటి దగ్గరలోనే ఒక మాల్ ఉంటుంది, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా వస్తా అన్నది, తన దగ్గరికి వెళ్ళి తనని పికప్ చేసుకొని ఫస్ట్ అయితే మాల్కి వెళ్ళి షాపింగ్ చేద్దామని, కొన్ని ఐటమ్స్ ఏదైనా తక్కువలో ఏమైనా కనిపిస్తే మంచివి తీసుకుందాం అన్నట్టు. సో ఇప్పుడు సేల్ ఉంటుంది కాబట్టి కొన్ని స్టోర్స్ ముందు ఎంతెంత పెద్ద లైన్స్ ఉన్నాయో, స్పెషలీ కేట్ స్పేడ్, మైకల్ కార్స్ అండ్ ఇంకొకటి ఏంటి టారీ బూచ్, వీటికైతే చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి అన్నమాట. ఎంత క్రౌడెడ్ ఉందో మాల్. మార్నింగే వెళ్ళాల్సింది, బట్ విల్ సీ క్రౌడ్ ఎలా ఉందో. అండ్ ఐఎమ్ హోపింగ్ ఐల్ బి డన్ ఇన్ 2 hours అండ్ ఐల్ కమ్ బ్యాక్ అండ్ లాగ్ ఇన్ టు వర్క్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్, ఈరోజు మస్తు వర్క్ ఉంది. బట్ ఎనీవేస్ లెట్స్ గో డూ సమ్ షాపింగ్. This guy is like doing something. ఈరోజు మనకి పార్కింగ్ దొరకదు, మనం లోపలికి వెళ్ళాం, షాపింగ్ చెయ్యం, దట్స్ ఫర్ షూర్. పార్కింగ్ దొరకలేదు, సో ఐహాప్లో పార్క్ చేసాము. I don't even need to describe the madness of Thanksgiving shopping. నా ఈ వ్లాగ్లో నెక్స్ట్ ఫ్యూ క్లిప్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది అన్నమాట. పీపుల్ యాక్చువల్లీ బ్రింగ్ లగేజ్ బ్యాగ్స్ టు ఫర్ షాప్, అండ్ ఐ ఫీల్ లైక్ మెనీ పీపుల్ వెయిట్ ఆల్ ద ఇయర్ జస్ట్ ఫర్ ద Black Friday.
ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో సమ్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్ ఉండే అనమాట. అన్ని స్టోర్లో అప్ టు లైక్ 70%, మినిమమ్ టు మినిమమ్ 30 to 50% డిస్కౌంట్ అయితే అన్ని స్టోర్స్లో ఉండే అనమాట. ఐ ఫీల్ లైక్ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ వే టు సేవ్, ఎస్పెషలీ యూనో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా దట్ ఆర్ హార్డ్ టు జస్టిఫై బయింగ్ ఎట్ ఫుల్ ప్రైస్. 300-200 ఉన్నప్పుడు అంత పెట్టాలి అనిపించదు అన్నమాట. సో ఐ ఫీల్ లైక్ థ్యాంక్స్ గివింగ్ టైంలో అట్లీస్ట్ 50%-40% డిస్కౌంట్ ఉంటుంది. సో యూఆర్ ప్రిటీ మచ్ సేవింగ్ లైక్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అన్నట్టు. అండ్ చాలామంది పీపుల్ గో క్రేజీ అన్నమాట, స్పెషలీ డూయింగ్ ద థ్యాంక్స్ గివింగ్. చాలా స్టోర్స్కి లైక్ స్పెషలీ టారీ బర్చ్, కేట్స్ పేట్, వీటికి చాలా పెద్ద లైన్స్ ఉండే. సో నేను వాటికి ఏమీ వెళ్ళలేదు. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు బై లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ మై సెల్ఫ్. బట్ మేబీ వన్స్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ మై ఇండియా ట్రిప్ మళ్ళీ షాపింగ్కి వస్తా కావచ్చు. బట్ ఇప్పటికైతే ఇండియాకి తీసుకెళ్ళే ఐటమ్సే తీసుకున్నా నేను. టారీబుచ్ వెళ్దాం అనుకున్నా, బట్ లుక్ ఎట్ ద లైన్ గాయస్. కోచ్ కూడా వెళ్దాం అనుకున్నా, దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ యూఎస్ పోలోకి అనుకుంటా ఇంకా చాలా పెద్ద లైన్. బాదన్ బాడీ వర్క్స్కి వెళ్దాం అనుకున్నా, దానికి కూడా లైన్ ఉంది యాక్చువల్లీ. అన్నిటికీ పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. ఏ షాప్కి అయితే లైన్ లేదో అక్కడికి వెళ్దామని బనానా రిపబ్లిక్ వచ్చా. నేను ఘోరంగా టైర్డ్ అయిపోయినా. బట్ ఎనీవేస్ ఇది నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్. ఇప్పుడు కింద కూర్చున్నా. 12 o'clock వచ్చాం మేము మాల్కి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో వీ స్పెండ్ 5 hours షాపింగ్. పెద్దగా ఏం కొనలేదు, బట్ అన్ని స్టోర్స్లో చాలా పెద్ద లైన్స్ ఉండే అన్నమాట. వెయిటింగ్కే అయిపోయింది, చీకట్ అయిపోయింది అప్పుడే. ఏం షాపింగ్, బట్ మోస్ట్లీ అన్నీ కొనేసాయి ఈరోజు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కువ పెద్దగా ఏం కొనలేదు, బట్ కొనడం కంటే కూడా ఎక్కువ ఒక్కొక్క స్టోర్కి. ఓ హాయ్ హ్యాపీ షాపింగ్. ఎవరో ఏంటో పిలుస్తున్నారు, ఎవరో అనుకున్నారు, ఎవరో పిలుస్తున్నారు ఏంటి అనుకున్న, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ ఎనీవేస్ గాయ్స్, చాలా షాపింగ్ చేసేసా, కొనాల్సినన్ని కొనేసా అన్నమాట. ఇంకా వాచెస్ ఒక్కటి తీసుకోవాలి. నేను అనుకున్న స్టోర్ ఇందులో లేకుంటే. వి మైట్ గో టు అనదర్ షాపింగ్ మాల్ ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్. మేము లంచ్ కూడా చేయలేదు ఈరోజు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ బ్రష్ చేసుకొని టీ తాగి వచ్చాం అనమాట షాపింగ్కి. కానీ చాలా అంటే చాలా ఆఫర్స్ ఉండే. ప్రిటీ మచ్ అన్ని స్టోర్స్లో 50% ఆఫ్, 40% ఆఫ్ ఉండే, విచ్ వాజ్ రియలీ నైస్. అంటే చాలా సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది నాకు. దిస్ ఇస్ లిటరలీ అవర్ డిన్నర్, ఎర్లీ డిన్నర్ అన్నట్టే. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయలే ఈరోజు, డైరెక్ట్గా డిన్నరే. రావట్లేదు బట్ యా A to B. ఓకే, పెడితే ఎక్కడికి వెళ్ళవా, అది ఫేస్ వస్తుంది వీడియోలో. ఇక్కడ థాలీ చాలా బాగుంటుందని చెప్పింది మా ఫ్రెండ్. ఎట్లుంది? రెడీ, లెట్స్ గో. ఓకే, ఫుల్గా తినేసి ఇప్పుడు అల్టాకి వచ్చిన స్కిన్ కేర్ షాపింగ్ చేద్దామని. మా సిస్టర్ ఏదో ఫేస్ మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్స్ ఏదో అడిగింది. సో అల్టాలో ఏమైనా సేల్ ఉందా అన్నట్టు చూద్దాం అన్నట్టు వచ్చిన. నా కోసం 2 లిప్ పెన్సిల్స్ అని ఒక లిప్స్టిక్ తీసుకున్నా. మ్యాక్లో 30% డిస్కౌంట్ ఉందన్నమాట. ఫైనలీ నా ఫేవరెట్ స్టోర్ ట్రేడర్ జోస్కి వచ్చిన చాక్లెట్స్ తీసుకుందామని. వీళ్ళ దగ్గర చాక్లెట్స్ కంటే ఎక్కువ వాఫల్స్ అండ్
కుకీస్ అలా ఉంటాయి అన్నమాట. లాస్ట్ టైం తీసుకెళ్ళిన బాగా నచ్చినాయి మా నీస్ అండ్ నెఫ్యూకి. సో ఈసారి కూడా తీసుకుందామని ట్రేడర్ జోస్కి వచ్చిన. చూడు ఏడున్నాయో. వీటి కోసమే లాస్ట్ టైం తీసుకెళ్ళాను అనమాట ఈ వాఫిల్ స్టిక్స్. బాగా నచ్చినాయి వాళ్ళకి. సో వీటి కోసం వచ్చినాం మళ్ళీ ట్రేడర్ జోస్కి. It is very bad. మా కజిన్ బ్రదర్ ఒక ఆయన వైన్ తీసుకురా అని చెప్పిండు. సో నౌ ఐ కేమ్ టు సమ్ ఆల్కహాల్ స్టోర్ వైన్ తీసుకుందామని. ఆల్కహాల్ కూడా చాలా బాగుంటుంది యూఎస్లో, స్పెషలీ వైన్ కలెక్షన్ బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం అన్నమాట వైన్, స్వీట్ రెడ్ వైన్స్ అంటే. సో ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్దామని, ఒకటి మా కజిన్ బ్రదర్కి, ఒకటి మా మమ్మీకి. షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఒక్కటి తీసుకోవాలి, అది రేపు తీసుకుందాం అనుకుంటున్నా. బట్ రూమ్ ఈజ్ ఎ బిట్ మెస్సీ రైట్ నౌ, బట్ దిస్ ఈజ్ ఆల్ ఐమ్ టేకింగ్ టు ఇండియా. నెక్స్ట్ వ్లాగ్లో ఐల్ ప్రాబబ్లీ షేర్ వాట్ ఐమ్ ప్యాకింగ్ ఫర్ మై ఇండియా ట్రిప్. బట్ ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్.